So what's up guys, welcome to another brand new video where we are going to exploit money earning apps and money earning websites అనమాట. ఎక్స్ప్లాయిట్ అంటే ఏదో మనం క్రాక్ చేసి హ్యాక్ చేసి చేయట్లేదు. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే వెబ్సైట్ పేరు ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్ వెబ్సైట్ అనమాట. సోషల్ ఇంజనీరింగ్ కాదు, ఇట్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వర్డ్. అదే అండ్ బై ద వే చెప్తున్నా గైస్, ఈ వెబ్సైట్కు ప్యాటర్న్ చెప్పిన తర్వాత ఇదే ప్యాటర్న్లో ఎక్కడ కనిపించినా అది ఫేక్ మనీ ఎర్నింగ్ యాప్ ఆర్ వెబ్సైట్ అని ఫిక్స్ అయిపోండి, ఓకేనా. మేబీ కొన్ని ర్యాండమ్గా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఫేక్, ఓకేనా. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. సో ముందుగా ఈ వెబ్సైట్లో లాగిన్ అయిన వెంటనే మనకు కనిపించేది ఏంటో తెలుసా, ఒక బ్యూటిఫుల్ డాష్బోర్డ్. ఎంత బాగా బిల్డ్ చేశాడంటే ఇది ఒక ప్రొఫెషనల్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్ అన్నట్టు బిల్డ్ చేశాడనమాట. ఓకే ఫైన్, బాగుంది, వెబ్సైట్ బాగుంది. కింద మీరు చూసారంటే టోటల్ టాస్క్లు అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ టాస్కులు చూసిన వెంటనే ఫ్యూజులు ఎగిరిపోయి వెళ్ళాను అనమాట. ఏంద్రా 428 టాస్కులు, అబ్బా దుమ్ముగా సంపాదించేయచ్చు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు కాకపోతే సమ్ పౌండ్ సింబల్లో కనిపించి 848 అని కనిపిస్తుంది అనమాట. ఐ డోంట్ నో వాట్ దట్ సింబల్ ఈస్. అందుకని చెప్పేసి గూగుల్ చేశాను అనమాట. ఆ 8 అనే నెంబర్ని మొత్తం కాపీ చేసుకుని పోయి గూగుల్లో కొట్టాను అనమాట. అది నైజీరియన్ కరెన్సీ. అంటే ఇప్పుడు నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది ఏంటంటే ఇది ఒక నైజీరియన్ వెబ్సైట్ అని అర్థమైంది అనమాట. ఓకే బాగుంది, నైస్, ఓకే నైజీరియన్ అయితే ఏంది, ఏదైతే ఏంది అని చెప్పేసి నేను టాస్క్లు కంప్లీట్ చేద్దాం, డబ్బులు వస్తే మన వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ దట్ ఈస్ వేర్ వెన్ ఐ క్లిక్ ఆన్ ది టాస్క్, ఆ టాస్క్ అనే దానిపైన క్లిక్ చేశాను అనమాట. ర్యాండమ్ టాస్క్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే పైన నువ్వు నాకు 1000 నైజీరియన్ కరెన్సీ పే చేస్తే నీకు అకౌంట్ యాక్టివేట్ అవుద్ది. అకౌంట్ యాక్టివేట్ అయిందంటేనే నువ్వు పని చేసుకోగలవు అని చూపించింది అనమాట. ఐ వాస్ లైక్, సో నేను ఇక్కడ నీకు చెప్పాల్సింది ఏంటంటే మనం పోయేది పని చేసేదానికి, డబ్బులు ఇచ్చి నాకు పని ఇవ్వండి అని అడిగేదానికి కాదు, ఓకేనా. డబ్బులు ఇచ్చి నాకు పని ఇవ్వండి అని అడిగేదానికి కాదు, ఓకేనా. మీరు ఒక దగ్గరికి పోయి డబ్బులు ఇచ్చి నాకు పని ఇవ్వండి అని అడుగుతారా, నేను పని చేశాను డబ్బులు ఇవ్వండి అని అడుగుతారా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ వెబ్సైట్లో నేను పని చేయాలి అంటే నాకు నైజీరియన్ కరెన్సీ వస్తే తప్ప నేను ఈ వెబ్సైట్లో పని చేయాలన్నమాట. నీకు ఒక్క చోట కూడా నీకు డాలర్స్ కనిపించదు, రూపీ కనిపించదు, ప్రతిదీ నైజీరియన్ కరెన్సీయే. అది కూడా నైజీరియన్ కరెన్సీలో ఎక్కువ డబ్బులు చూపిస్తున్నాయంటే ఎక్కువ డబ్బులు కూడా చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు నాకు అక్కడ 1000 సంథింగ్ ఏదో కనిపించింది కదా, దాన్ని నేను గూగుల్లోకి తీసుకుపోయి కొట్టే ఎంత వచ్చిందో తెలుసా, 1000 నైజీరియన్ కరెన్సీ 66 రూపీస్. ఓకే, 66 రూపీస్, నైస్. ఓకే, దీంట్లో మీరు టాస్క్లు కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండాలి. దీంట్లో టాస్క్లు అని ఏమున్నాయి తెలుసా, టెలిగ్రామ్ అకౌంట్లోకి పోయి లైక్ చేయాలి, టెలిగ్రామ్ అకౌంట్లో పోయి ఫాలో కావాలి, టెలిగ్రామ్ అకౌంట్లో ఉన్న మెసేజెస్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయాలి అని చెప్పేసి ఉన్నాయన్నమాట టాస్క్లన్నీ. అండ్ కొన్ని టాస్క్లు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో కావాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చదువు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అట్లున్నాయన్నమాట. సో ఓకే ఫైన్, నువ్వు ఇట్లాంటి చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ వెబ్సైట్తో నీ అకౌంట్స్ని అథెంటికేట్ చేసుకోవాలన్నమాట. బ్రాండ్ న్యూ వీడియో వేర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లాయిట్ మనీ ఎర్నింగ్ యాప్స్ అండ్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ అనమాట. ఎక్స్ప్లాయిట్ అంటే ఏదో మనం క్రాక్ చేసి హ్యాక్ చేసి చేయట్లేదు, అంటే దాంట్లో మనకి విత్డ్రాల్స్ వస్తున్నాయా, విత్డ్రాల్స్ రావట్లేదా, దాంట్లో మనం టైం ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా అని చెప్పి తెలుసుకునేదానికి దట్ ఈస్ వాట్ విత్ మై ఎక్స్ప్లాయిట్ అనమాట. అదే మనం మీరు ఎక్స్ప్లాయిట్ అంటే హ్యాక్ చేసి క్రాక్ చేసి సంథింగ్ ఉంటుంది కదా, సో అట్ అనుకోకండి, ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంకో హైలైట్ విషయం ఏంటంటే విత్డ్రాల్స్ అనమాట. ఇప్పుడు మీరు డబ్బులు పే చేశారు, ఫస్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమైంది అంటే డబ్బులు పే చేశారు, దాని తర్వాత మీరు టాస్క్లు కంప్లీట్ చేశారు. టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత విత్డ్రా చేయాలిగా. విత్డ్రాల్ చేయకపోతే మీరు చేసిన పనికి యూజ్ ఏంటి. సో మీరు విత్డ్రాల్ చేయడానికి పోతారనమాట. హైలైట్ ఫ్యూజులు ఎగిరిపోయే విషయం ఏంటంటే దీనిలో నాకు ఒక్క ఇండియన్ బ్యాంక్ కూడా కనిపించలేదురా. అరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లేదురా దీంట్లో, ఎస్బీఐ లేదు, యూనియన్ బ్యాంక్ అని ఉంది. వావ్ నైస్, ఆంధ్ర బ్యాంక్ ఉందిరా సామి అని చెప్పేసి పోయి చూసిన. యూనియన్ బ్యాంక్ అంటే మన ఏపీలో యూనియన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంకే కదా,
ప్రీవియస్గా, కాకపోతే ఇప్పుడు మార్చినారు యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి. సో ఓకే నైస్, బాగుంది. యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి పోయినాను, యూనియన్ బ్యాంక్ అని క్లిక్ చేసినాను. దాని తర్వాత డిజిట్స్ నొక్కుతూ ఉంటే నాకు 10 డిజిట్సే ఉండాలి, 12 డిజిట్స్ 10 కన్నా ఎక్కువ డిజిట్స్ ఉండకూడదు అని చెప్పారనమాట. ఐ వాస్ లైక్ అగైన్ షాక్డ్. ఓకే, అంటే ఏంటంటే మన ఇండియన్ అకౌంట్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేయట్లే వాళ్ళు. లేదు అనుకుంటే నువ్వు నీకు లేదు నాకు ఇండియన్ అకౌంట్స్ వద్దు, నేను వేరే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటా అంటే ఐ వాస్ లిటరలీ ట్రైడ్ అనమాట. నాకు యూఎస్లో వీసా అంటే మా ఫ్రెండ్స్ యూకేకో యూఎస్కి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్స్ తీసుకొని ట్రై చేశాను నేను. వాళ్ళ అకౌంట్స్ తీసుకొని ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఐ కాంట్ ఏబుల్ టు గెట్ ది విత్డ్రాల్ ఆప్షన్ అనమాట. ఇట్స్ ఓకే ఫైన్. అంటే మనకు అర్థమైంది ఏంటంటే లైక్ ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటంటే మనీ ఎర్నింగ్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఎట్లా ఉండాలి అనుకుంటే నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను అనమాట, జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్స్ వెబ్సైట్స్ అని చెప్పేసి. సో అలా ఉండాలన్నమాట, నాట్ లైక్ దిస్, ఇట్ షుడ్ బి లైక్ దోస్. సో అది ఏంటి ఎట్లాగా తెలుసుకోవాలి అనుకుంటే పైన ఐకార్డ్స్లో ఇచ్చుంటా ఒక వీడియో లింక్. ఆ వీడియోని క్లిక్ చేశారంటే దానికి రిలేటెడ్గా మల్టిపుల్ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని చెప్పేసి ఒక లింక్లో పెట్టాను అనమాట. ఒక జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్ వీడియో కానీ మీరు చూసారంటే దాంట్లోనే ఐకార్డ్స్ ఉంటాయి. ఐకార్డ్స్లో మళ్ళీ ఆ వీడియో క్లిక్ చేశారంటే అది ఇంకో జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్ అనమాట. అట్లాగా ఒక చైన్లో ఫామ్ చేసి పెట్టాను అనమాట. ఎప్పటికైనా పనికొస్తుంది అని చెప్పి అది ఇప్పుడు పనికొస్తుంది అనమాట. సో యా, జెన్యూన్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఎట్లుంటాయి అంటే మీ దగ్గర రూపాయి తీసుకోరు కానీ మీకే రూపాయలు ఇస్తారు. లైక్ కొన్ని వీడియోస్ చూపించారు రీసెంట్గానే, కొన్ని క్యాష్ మాఫియా అని చెప్పి, అట్టా పోల్ అని చెప్పి, ఇట్లా కొన్ని డిఫరెంట్ సీకా అని చెప్పి ఇట్లా చాలా వెబ్సైట్స్ చూపించాను, లైక్ యాప్స్ చూపించాను. సో అలా జెన్యూన్గా ఉండాలి, నాట్ లైక్ దిస్, నాట్ లైక్ ఇలా. ఓకేనా? సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ సోషల్ ఎర్నింగ్ అనే పేరుతోనే కాకుండా ఈ వెబ్సైట్ పేరు రకరకాలుగా వస్తుంది అనమాట. సోషల్ క్యాష్ అని చెప్పి, సోషల్ లెర్నింగ్ అని చెప్పి, సోషల్ మేకింగ్ మనీ అని చెప్పి, సోషల్ క్యాష్ అని చెప్పి, ఇట్లా మల్టిపుల్ డొమైన్స్తో ఈ వెబ్సైట్ రన్ అవుతుంది. కానీ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది, సేమ్ థింగ్ ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్లో వస్తున్నా సరే మీకు ఎట్లాంటి ప్యాటర్న్, లైక్ మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, లేదా మీ టాస్కులు కంప్లీట్ చేయాలి అంటే మీ పర్సనల్ అకౌంట్స్ని లింక్ చేయడము, మీరు పబ్లిక్ అకౌంట్స్ని లింక్ చేస్తేనే మీకు వర్క్ అవుతుంది అని చెప్పడము, ఇట్లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్సైట్స్ ఉన్నాయో, ఈ ప్యాటర్న్ ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే దోస్ ఆర్ ఫేక్, ఫర్ షూర్ దే ఆర్ ఫేక్. నా మాట నమ్మండి, ఐఎమ్ గ్యారంటీయింగ్ ఇట్. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందా కూడా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయమని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.